దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువారు తన శిష్యులైనటువంటి పేతురు గారితో ఈ మాట వారిని అడుగుతూ ఉన్నాడు, శిష్యులను అడుగుతూ ఉన్నాడు. అందులో పేతురు గారి పేరు ఇక్కడ మెన్షన్ చేయబడింది. ఏమని అడుగుతున్నాడంటే, జనులు నా గురించి ఏం చెప్పుకుంటున్నారు అని చెప్పి అడిగి యేసు ప్రభు శిష్యుల్ని ఇలాగ ప్రశ్నిస్తూ ఉన్నారు. యేసు ప్రభు శిష్యుల్లో ప్రథముడిగా శిష్యుడిగా పిలువబడినటువంటి పేతురు గారు అంటారు, కొందరేమో ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది ఏమో ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఏమో బాప్తిస్మం ఇచ్చే యోహాను అనుకుంటున్నారు అని చెప్పి ఈ పేతురు గారు యేసు ప్రభుతో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. అప్పుడు యేసు ప్రభు ఈ శిష్యులను అడుగుతున్నాడు, ఏమనంటే, అయ్యా మరి ఒకళ్ళ సంగతి ఎందుకు, మీరు ఏమనుకుంటున్నారు అని అంటే, ఈ పేతురు గారు అంటారు, నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తువి. అందుకు యేసు సీమోను బరియోనా, నీవు ధన్యుడవు అన్నాడు. ఎవరు చెప్పండి, నీవు ధన్యుడవు. ఎందుకని అనంటే, ఇక్కడ యేసు ప్రభు అంటారు, ఇది తండ్రి మీకు బయలుపరిస్తే గానీ మీకు పూర్తిగా అర్థం కాదు అని అంటాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, పిల్లరా, యేసు ప్రభు అంతటా ఆయనే శిష్యుల్ని ప్రశ్న అడిగి, అసలు నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న ప్రశ్న యేసు ప్రభువారు శిష్యులను అడగాల్సినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం గమనించాలి. ఈరోజు సహజంగా మనం చూస్తే మరి ఎక్కడ చూసినా ఒకరి గురించి మరొకరు మాట్లాడుకుంటూనే ఉంటారు. కొంతమంది ఏమో మంచి మాటలు మాట్లాడుకుంటారు, కొంతమంది ఏమో చెడుగా మాట్లాడుకుంటారు, కొంతమంది మంచి చేస్తే మంచిగా మాట్లాడుకుంటారు, కొంతమంది మంచి చేసినా కూడా చెడుగా మాట్లాడుకుంటారు. కానీ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడినా సరే వచ్చే ప్రస్తావన ఏంటంటే, అక్కడ లేనటువంటి నాలుగో వ్యక్తి ప్రస్తావన ఖచ్చితంగా అక్కడ వస్తుంది. అంటే యేసు ప్రభులోనికి ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు యేసు ప్రభుకి ఆలోచన ఎందుకు వచ్చింది అని అంటే, అసలు ఒకళ్ళ సంగతి పక్కన పెడితే అసలు మీరేమనుకుంటున్నారు, మీరు నాతో ఉన్నారు కదా, నాతో ఉన్నారు, నాతో తిరుగుతున్నారు, నా బోధ వింటున్నారు, నేను చేసే అద్భుతాలు మీరు చూస్తున్నారు, దీన్ని బట్టి మీకు ఏమి అర్థమయ్యింది అని శిష్యులను అడిగారు. అంటే ఈ శిష్యులు అందులో ప్రథముడు అయినటువంటి పేతురు గారు అన్నారు, నువ్వు సజీవుడైనటువంటి దేవుని కుమారుడవని, క్రీస్తువి, స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు అంటే అర్థం ఏంటంటే అభిషేక్తుడు అని అర్థం. ఈ రోజున సహజంగా మనం కూడా ఒక గుర్తుపెట్టుకోవాలి, మనలో కూడా ఇటువంటి ప్రశ్న అనేది ఒకసారి ఖచ్చితంగా రావాలి. ఎలాంటి ప్రశ్న రావాలి, నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అంటే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది,
ప్రసంగి గ్రంథము చూడండి, జాగ్రత్తగా మీరు ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గ్రంథములో 7వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంట మాట? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ప్రైజ్ ద లార్డ్. చాలు. ఎందుకు ఈ మాటని చదివించానంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినం అనేది మేలుకరంగా ఉండాలి. ఈ రోజున జననం అనేది సంతోషంగా ఉంటుంది, కానీ మరణ దినం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది మనిషి జీవితంలో. నువ్వు ఏం సంపాదించావు, నువ్వు ఎంత సంపాదించావు అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. కానీ దేవుని దృష్టిలో నువ్వు బ్రతికిన దినముల్లో నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవించావు, ఆ జీవితము దేవునికి మహిమకరమైనదా కాదా? నిన్ను కన్నవారికి, నిన్ను పెంచినటువంటి నీ సేవకుడికి, దేవునిలో పెంచినటువంటి నీ సేవకుడికి నువ్వు ఏ కుటుంబంలో ఉంటున్నావో ఆ కుటుంబానికి, ఒకవేళ నువ్వు భర్త దగ్గర ఉంటే ఒక భార్యగా, నువ్వు భర్తగా ఉంటే, నువ్వు భార్యగా ఉంటే, నువ్వు తండ్రిగా ఉంటే, నువ్వు తల్లిగా ఉంటే, లేకపోతే నువ్వు అన్నగా ఉంటే, ఒక తమ్ముడుగా ఉంటే, ఒక చెల్లిగా ఉంటే, ఒక అక్కగా ఉంటే, ఒక స్నేహితుడిగా ఉంటే, లేదా ఒక సంఘములో ఒక విశ్వాసిగా ఉంటే, నీ యొక్క జీవితాన్ని గురించి, నీ సేవకుడిని గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడు? నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి ఏం సాక్ష్యం ఇస్తున్నారు? నిన్ను గురించి నీ తల్లిదండ్రులు ఏడుస్తున్నారా? నీ గురించి నీ తల్లిదండ్రులు అతిశయిస్తా ఉన్నారా? ఆనందిస్తా ఉన్నారా? ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఎలా ఉందనంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయనంటే, అపవాది అనేవాడు ఎలా చిచ్చిపడేస్తున్నాడంటే, ప్రియమైన బిడ్డలారా, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అసలు నీ గురించి నీ ఇంటి వారు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? నీ ఇంటి వారు ఏమనుకుంటున్నారు? నీ సంఘంలో ఏమనుకుంటున్నారు? సంఘములో ఒక ప్రాముఖ్యమైన పాత్రగా నీ సేవకుడు నిన్ను బట్టి అతిశయిస్తున్నాడా? నిన్ను బట్టి నీ భర్త సంతోషిస్తున్నాడా? నిన్ను బట్టి నీ భార్య సంతోషిస్తా ఉందా? నిన్ను బట్టి నీ కుటుంబము సంతోషిస్తా ఉందా? నీ గురించి నీ కుటుంబంలో సాక్ష్యం ఎలా ఉంది? ప్రియ దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ దేవుని గ్రంథములో, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. 16వ వచనం చూద్దాం. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనమును విడిచి నడిచుటయే యథార్థవంతులకు రాజ్యమార్గము. తన ప్రవక్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును. నాశనమునకు ముందు గర్వము నడుచును. పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపు సొమ్ము పంచుకునుట కంటే దేన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ప్రైజ్ ద లార్డ్.
చూడండి, నాశనమునకు ముందంట గర్వం నడుచుదంట, పడిపోవటకు ముందంట అహంకారమైన మనస్సు నడుచును. ఇదేం బిడ్డారా, అపరంజిని సంపాదించుట కంటే ఏం సంపాదించుకోవాలని వాక్యం చెబుతుందంటే పిల్లరా, జ్ఞానమును సంపాదించుకోవాలి. దేవుని పిల్లలు వారికి ఉన్నటువంటి లక్షణం ఎలా ఉండాలంటే, చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్య మార్గమని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. దేవుడు యేసు ప్రభు తన శిష్యులను అడుగుతూ ఉన్నాడు, అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? సహజంగా మన గురించి ఎవరో ఒకరు ఏదో ఒకటి అనుకుంటా ఉంటారా ఉండరా? కొన్ని సందర్భాల్లో మనం మంచి చేసినా మన గురించి కొంతమంది చెడు మాట్లాడుకుంటుంటారు అనుకోండి. కొంతమంది మనం చేసేటువంటి ప్రవక్తను బట్టి మనల్ని బట్టి చాలా మంది చాలా విషయాలు మాట్లాడుకుంటారు. నేను చెప్తున్నాను ఇక్కడ, యవనస్తులారా, దేవుని పిల్లలారా చెప్తున్నాను, యవనస్తులు చాలా జాగ్రత్తగా వినాలి. మీరు ఇప్పుడు యవన కాలంలో ఉన్నారు, మీరు చదువుకుంటున్నారు. రేపొద్దున మీకు ఒక వివాహం అనేటువంటి వయసు వస్తుంది. ఆ వయసు వచ్చిన తర్వాత మీకు ఆ సమయం వచ్చినప్పుడు వివాహం అనేటువంటి గడి వస్తుంది. ఆ గడియలో మీరు ఖచ్చితంగా మీరు వివాహం చేయబడి మీ అత్తగారింటికి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళి చెప్పండి? మీ అత్తగారింటికి వెళ్తారు. మీ అత్తగారింటికి వెళ్ళినప్పుడు మీ అత్తగారింట్లో మిమ్మల్ని పెంచుంటాడు పాస్టర్ గారు. మీ పాస్టర్ గారు ఘనత పొందాలి. ఆడెవడు రాడు దగ్గర పెడిగాడంట, దీన్ని చూడు, దీని ప్రవక్తను చూడు, దీని అహం చూడు, దీని గర్వం చూడు. అర్థమైందా? 10 సంవత్సరాలు అయిందంట, 15 సంవత్సరాలు అయిందంట చర్చికి వెళ్తాం మొదలుపెట్టి, చిన్నప్పటి నుంచి ప్రార్థనకి వెళ్తుందంట. ప్రార్థనకి వెళ్ళి ఏమి నేర్చుకుంది అని నేర్పిన పాస్టర్ గారిని అనకూడదు. నిన్ను చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో నిన్ను పెంచినటువంటి తల్లిదండ్రులను చూసారా? నీ తల్లిదండ్రులకు నిన్ను బట్టి ఏం రాకూడదు తెలుసా? చెడు పేరు రాకూడదు. నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు అక్కడ ఏం పొందాలి? ఘనత పొందాలి. నిన్ను బట్టి నీ సేవకుడు అక్కడ ఏం పొందాలి? ఘనత పొందాలి. నిన్ను బట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు నిన్ను బట్టి దేవుణ్ణి ఘనపరచాలి. దేవునికి స్తుతి కలుగును గాక. చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. ఏమని చెప్పుకుంటారు తెలుసా? నువ్వు మంచిదానివైతే నువ్వు మంచిదాని అని చెప్పుకుంటారు. నువ్వు గర్విష్ఠుదానివైతే నువ్వు గర్విష్ఠువైతే నిన్ను గర్విష్ఠుడు అని చెప్పుకుంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు అపరంజి సంపాదించుకుంటా కంటే నువ్వేది సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా నువ్వు సంపాదించుకోవాల్సింది తెలుసా? జ్ఞానం సంపాదించుకోవాలి. అది ఏ జ్ఞానం అయి ఉండాలంట? దేవుని జ్ఞానమై ఉండాలి. అది పరిసంబంధమైన జ్ఞానమై ఉండాలి. యవనస్తులు ఈ రోజున చాలా మంది భయం లేకుండా, దేవుని భయం లేకుండా, పెద్దలంటే భయం లేకుండా తమ ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నారు. దేవుడంటే భయం లేదు, తల్లిదండ్రులంటే భయం లేదు, సేవకుడంటే భయం లేదు, పెద్దోడంటే భయం లేదు. అహంకారంగా బైబిల్ చెబుతా ఉంది తెలుసా? నాశనానికి ముందంట గర్వం నడుస్తుందంట. ఏం నడుస్తుందంటమా? గర్వం. అదేనా? ఆ మాట అక్కడ రాయబడి ఉంది. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. స్తోత్రం కలుగును గాక. నాశనానికి ముందంట ఏం నడుస్తుందంట? గర్వం. నాకేంటి, ఐ డోంట్ కేర్, నేను ఎవరిని లెక్క చేయను. అర్థమైందా? నేను ఎవరిని లెక్క చేయను. చాలా మందిలో ఈ రకమైనటువంటి గర్వం, ఈ రకమైనటువంటి అహం, ఈ రకమైనటువంటి స్వభావం చాలా మందిలో ఉంది. యేసు ప్రభు వారి గురించి మన తండ్రి, అంటే పరలోకపు తండ్రి యేసు ప్రభు వారు బాప్తిసం పొందినప్పుడు ఆయన గురించి ఒక మాట పలికారు. ఏంటి తెలుసా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. స్తోత్రం చెప్పాలి. ఏమని సాక్ష్యం అని చెప్పండి? మత్తయి సువార్త 3వ అధ్యాయము. స్తుతి కలుగును గాక.
హల్లెలూయా. చూడండి 15వ వచనం చదువుదాం, అది 13 చదువుదాం. ఆ సమయమున యాహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గల్లే నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యాహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన్ను నివారింప చూచెను. గాని యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చెను. కనుక అతడు ఇలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. అప్పుడు ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి వచ్చి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. స్తోత్రం చెప్పాలా. తన గురించి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తుని గురించి ఏ సాక్ష్యం ఇస్తున్నాడు చెప్పండి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా మీకు? అంటే దేవుడు పలుకుతున్న మాటలు, యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు పలుకుతున్నటువంటి మాటలు, యేసు ప్రభు సంచరించుచున్నటువంటి ఆయా స్థలాల్లో యేసు ప్రభు అద్భుతాలు చేసినప్పుడు, యేసు ప్రభు ఆశ్చర్యమైన కార్యాలు చేసినప్పుడు అనేకులు ఇలా చెప్పుకుంటున్నారు. ఏమని తెలుసా? ఇతడు బాప్తిస్మిచ్చు యాహాననియు, ఇతడు ఏలియా అనియు, ఇతడు ఇర్మియా అనియు, ఇతడు ప్రవక్తల్లో ఒకడని చెప్పుకునుచున్నాడు. కానీ యేసు ప్రభు అడుగుతున్నారు, సరే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, వాళ్ళు లోకస్తులు. ఎవరు వాళ్ళు? లోకంలో ఉన్నవాళ్ళు లోకస్తులు. మరి నాతో ఉన్నవాళ్ళు ఎవరు? మీరు నా శిష్యులు, ప్రతినిత్యం నా దగ్గరుండి అన్ని చూస్తున్నారు. సరే వాళ్ళ సంగతిని పెట్టండి. ఇర్మియా, ఏలియా, తర్వాత ఇంకెవరు? యాహాను, ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు చెప్పాలి కదా. మీరేమనుకుంటున్నారు అని అంటే చక్కని మాట, నీవు సజీవుడవైన దేవుని కుమారుడైనటువంటి క్రీస్తువే. స్తోత్రం చెప్పండి. ఈ మాట యేసు ప్రభు అంటున్నారు కదా, ఇదిగో ఇది నా తండ్రి గాని, నా తండ్రిని మీకు బయలుపరిస్తేనే గాని ఈ మాట మీ నోటి నుంచి వచ్చింది. తండ్రి బయలుపరచకపోతే ఇంకో విధంగా ఉండేది. స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండేదంటే, వాళ్ళు తానా అంటే నువ్వేమనేదానివి? తంతాన. ఎవరు తానా అంటే? వాళ్ళెవడో తెలియనోళ్ళు తానా అన్నారు, నువ్వేమనేవాడివి? తందా. నేను అలా అనుకోలేదంటే, నేను కూడా అనుకున్నానంటే ఏలియా, బాప్తిస్మిచ్చు యాహాను, తర్వాత ఇర్మియా కాదు కానంటే నేను ఇంకొకళ్ళని అనుకున్నానండి. ఎవరంటే? యెహెజ్కేలు అనుకున్నానండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళతో ఏకీభవించకూడదు. ఎందుకని? ఇప్పుడు మనం ఎవరిని వెంబడిస్తున్నాం చెప్పండి? మనం ఎవరిని వెంబడిస్తున్నాం అంటే, మనము సజీవుడైనటువంటి దేవుడిని మనం వెంబడిస్తున్నాం. మన దేవుడి పేరు ఏంటంటే సజీవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అని అంటే, దేవుని బిడ్డలారా, మానవుని యొక్క పాప పరిహారము కొరకు దేవుని బిడ్డలారా నిత్యము కూడా కోట్ల కొలది దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించబడుతున్నటువంటి యేసు ప్రభు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి పరలోక రాజ్యమును గురించినటువంటి సువార్తను ప్రకటిస్తూ ప్రజల్లోని ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును స్వస్థపరచుచు ఆయన గలిలయ, దెకపోలి అనేకమైనటువంటి ప్రాంతాలకు తిరుగుతూ అనేక దెయ్యాలను వెళ్ళగొడుతూ అనేక మందిని బాగు చేస్తూ అనేక మంది జీవితాల్లో అద్భుతమైన కార్యాలు, స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, అద్భుతమైన కార్యాలు చేస్తూ యేసు ప్రభువారు తన కృపను ధారాళముగా అనేకులకు పంచుతూ యేసు ప్రభు ముందుకు వెళుతున్నాడు. సరే, ఒకళ్ళ సంగతి నీకెందుకు? వాళ్ళకి తెలియక మాటలు మాట్లాడుతున్నారు. నువ్వు తెలిసినోడు ఏం మాట్లాడాలి? నువ్వేం మాట్లాడాలి? తెలిసినోడు తెలిసినట్టుగానే మాట్లాడాలి. తెలిసినోడు తెలియనట్టుగా ఎందుకు మాట్లాడుతున్నావు? చూసినోడు చూసినట్లుగా మాట్లాడతాడు, చూడనోడు చూడనట్లుగా మాట్లాడతాడు కదా. చూసినవాడు చూసినట్టు మాట్లాడతాడు, చూడని వాడు
చూడనట్లు మాట్లాడతారు. వారు చూడలేదు కాబట్టి వాళ్ళన్న మాటలో ఏముందనంటే వాళ్ళు ప్రవక్తల్లో ఒకడు అంటున్నారు, కానీ చూశాడు కాబట్టి ఈయనేమంటాడంటే నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువే. మనమందరము ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కర్త అయిన దేవుడా, నీకే స్తుతులు చెల్లిస్తున్న తండ్రి. ఏ బిడ్డ ఎటువంటి సమస్యల చేత ఇబ్బందులు పడుతున్నారో తండ్రి, ప్రతి బిడ్డను మీరు దీవించి వారికి ఉన్న సమస్యల చేత విడిపించి వారిని మీరు బలపరచండి. చీకటి శక్తుల చేత పీడించబడుచున్నారా, ఇప్పుడే విడుదల కలుగునట్లుగా, సంపూర్ణమైన ప్రభా స్వస్థత వారు పొందుకున్నట్లుగా ఇప్పుడే తండ్రి ప్రభా నీ యొక్క నామముతో తండ్రి ప్రభా ఈ శక్తి కలిగినటువంటి నీ అభిషేకమును వారి మీద రిలీజ్ చేస్తూ ఉన్నాం తండ్రి. ఇప్పుడే తండ్రి నీ బిడ్డల్ని కార్యము చూసినట్లుగా సహాయం దయచేయండి. వ్యాధులు, బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వారికి ఉన్నవి సమస్య ఎటువంటిదైనా సరే ఇప్పుడే వారు విడుదల పొంది నీ కార్యము చూచినట్లు కృప దయచేయండి. ప్రతి ఒక్కరికి తండ్రి సమాధానము, నెమ్మదిని మీరు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ దేవుని యొక్క సహవాసము, సహకారము, ప్రభు దీవెనలు సదాకాలము మీ అందరికీ తోడైయుండును గాక, ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, అపవాదికి నాశనం. యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మీ అందరికీ ప్రభు నామములో షాలోమ్. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. మీ అందరికీ సమాధానము కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ ప్రార్థన అవసరతల కొరకు మీరు సంప్రదించవలసినటువంటి మా చిరునామా కృష్ణా జిల్లా పామరు మండలం అడ్డాడ పోస్ట్. మా సెల్ నంబర్ 9666971157. మీ సమస్య ఏదైనా, మీ బాధ ఎటువంటిదైనా మీ కొరకు ప్రార్థించడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారా? ఆర్థికమైన ఇబ్బందులు పట్టి మిమ్మల్ని పీడిస్తున్నాయా? గర్భఫలములు లేక ఇబ్బంది పడుతున్నారా? కోర్టు సమస్యల చేత ఇబ్బంది పడుతున్నారా? మీ సమస్యలు ఏవైనా సరే దైవజనులు ప్రార్థించగా అనేకమైన అద్భుతాలు దేవుడు జరిగిస్తూ ఉన్నారు. దైవజనులు చేసే ప్రార్థనలో మీరు ఏకీభవించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి.